ఓరుగల్లు రాజకీయాల్లో ఉత్కంఠత నెలకొంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసారంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమంటూ ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి తాటికొండ రాజయ్య ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు బీఆర్ఎస్ పార్టీదని స్పష్టం చేశారు. ఒకవేళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తే 50,000 మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తొడగొట్టి మీసం తిప్పి చెబుతున్న తాటికొండ రాజయ్యతో మా ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. రాజకీయాల్లో మరో ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసారంగా స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, అసలు ఏ విధంగా ఉప ఎన్నికలు వస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే వాటితో మాట్లాడడానికి ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాటికొండ రాజయ్య గారు వారితో మాట్లాడడం తెలుసుకునే వివరాలు అడిగి తెలుసుకునే ఉప ఎన్నికలు రాబోయే అవకాశాలు ఒకవేళ వస్తే పార్టీ తరఫు నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది, గెలిపే విధంగా ఉండదు. సో ఎవరు పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. కేసీఆర్ గారు ఆలోచన చేసి తప్పకుండా గెలుపు గుర్రాలను నింపే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఎలక్షన్లు వస్తాయా రావా అనేది ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా నైతిక విలువలు కనుక ఉండేది ఉంటే యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తా ఉన్నది, ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ వల్ల సంక్రమించిన పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు. కానీ నిస్సిగ్గుగా ఆ పార్టీ సభ్యత్వం అట్లాగే ఉంటుంది, ఆ పార్టీ వల్ల సంక్రమించిన పదవి ఎమ్మెల్యే పదవి అట్లాగే ఉంటుంది. తర్వాత ఆ మేనిఫెస్టో బీఆర్ఎస్ మేనిఫెస్టో చెప్పుకొని గెలిచి పార్టీ ఫండ్ బీఆర్ఎస్ పార్టీ ఫండ్తో గెలిచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తం చెమటతో గెలిపిస్తే అనైతికంగా ఏమాత్రం కూడా మోరల్ వాల్యూస్ లేకుండా ఈరోజు కార్యకర్తలు మోసం చేసి టికెట్ ఇచ్చిన అధినాయకుని మోసం చేసి ఈరోజు మరి నమ్మక ద్రోహానికి పరాకాష్ఠగా ఇవ్వాలి కడియం గన్పూర్లో గెలిచింది. తప్పకుండా ఎలక్షన్లు ఇప్పుడు వస్తాయా రేపు వస్తాయా మాకు వస్తాయా వాళ్లకు గెలిచే అవకాశం లేదు. కాబట్టి పోస్ట్ పోన్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఆఖరి 6 నెలల్లో వచ్చినా కూడా తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు కసి మీద ఉన్నారు. ఎందుకంటే నమ్మకం ద్రోహం చేయడం, నువ్వు ముందు పోయేదంటే ఎవరు ఏమన్నారు, పార్టీకి రకరకాల కారణాలు చెప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ నమ్మించి మోసం చేసి బిడ్డకి ఎంపీ టికెట్ తీసుకొని బిడ్డకు ఎంపీ పార్టీ ఫండ్ తీసుకొని అధినాయకుని ఇంట్లో భోజనం చేసి మళ్ళీ కేసీఆర్ దగ్గర నుంచి కేటీఆర్ దగ్గర పోయి హరీష్ రావు దగ్గర పోయి అక్కడ కూడా డబ్బులు అడుపుకొని తెల్లారి వరకే పార్టీ మారడము, ఇక అంతకంటే నమ్మక ద్రోహం ఇంకేం ఉండదు. అందుకని కేసీఆర్ గారు అన్నది ఒకటే మాట, కడియం శ్రీహరికి రాజకీయ సమాధి చేయాలి, గన్పూర్ నుండి డాక్టర్ రాజన్ ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి ఎంపీ ప్రచారకు వచ్చినప్పుడు స్వయంగా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటున్నారంటే కడియం శ్రీహరి గారికి ఇప్పుడు ఊర్లలోకి పోయడానికి ముఖం లేదు. ఓన్లీ CMRF చెక్లు ఇవ్వడానికో కళ్యాణ లక్ష్మి మేము ఇచ్చిన అదే అమౌంట్ అవే ఇచ్చడానికి మండల కేంద్రం పోయి ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు మాట్లాడుతున్నాను. ఏ ఒక్క గ్రామానికి పోయే పరిస్థితి కానీ గ్రామంలో ఉన్న కార్యకర్తలకు వాళ్ళ కాంగ్రెస్ వల్లే తిరగబడే పరిస్థితులు. ఎందుకంటే మేము ఏమనుకోవాలి అడగాలి అనే పరిస్థితిలో ఉన్నాం. ఆర్థిక బలంతోటో అధికార బలంతో సో ఒకవేళ నేనే పోటీ చేయడం అనేది, నేను ఇప్పటికీ దాదాపు కేసీఆర్ ఆశీస్సులో వరుసగా 4 సార్లు గెలిచాను. నా ఒక్కసారి గెలుపంతా కూడా కడియం శ్రీహరి 4 సార్లు గెలిస్తే నా ఒక్కసారి 7,000 ఒకసారి, 4,000 ఒకసారి, ఇంకోసారి 4,000 అంటే 4, 8, 5, 15,000తో గెలిచాను. నేను 33,000, 37,000, 58,000 మెజార్టీతో గెలిచాను. కాబట్టి ఏ ఒక్కదానితో కూడా సంబంధం లేదు. అంతకుముందు కాంగ్రెస్ లో కూడా నేను 12,000 మెజార్టీ ఆయన మీద గెలవడం జరిగింది. సో ప్రజాబలం ఉన్నప్పుడు ఓన్లీ కేసీఆర్ గారు ఆయన బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తీసుకుపోతే కేసీఆర్ గారు నాకు గన్పూర్ బాధ్యత, జనగాం బాధ్యత ఇన్ఛార్జ్ పెడితే ఇవాళ అవ్యక్త వరంగల్ జిల్లాలో చూడండి 2 మాత్రమే గెలిచాయి. సో డెఫినెట్గా ఈ 2 నియోజకవర్గంలో నా ఇంపాక్ట్ ఉన్నది సుస్పష్టం. సో కాబట్టి రేపు కేసీఆర్ గారి ఆశీస్సులతో తప్పకుండా అక్కడ ఏమన్నా టికెట్ ఇచ్చేదంటే తప్పకుండా నేను కాదు గెలిచేది, అక్కడ బీఆర్ఎస్ గెలవాల్సిన పరిస్థితి బాధ్యత కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో దీన్ని ఒక ప్రధాన ప్రతిపక్షంగా
రేపు నిగ్గు తేల్చడానికి ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఈరోజు గోబెల్స్ ప్రసాదం చెత్తిపోతూ ముందుకెట్టయితే వెళ్తున్నారో సో దాన్ని ఎండగట్టడానికి అవసరమైతే దప్పు పట్టుకుంటా దర్వేసుకుంటూ ఊరూరులో ఆయన ఎండగట్టే బాధ్యత తీసుకుంటానని చెప్పేసి అండి ఒకసారి గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది మీ గెలుపు? తొడగొట్టి చెప్తున్నా, తప్పకుండా గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ తప్పకుండా గెలిచి తీరుంది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ ఆశీస్సులతో ఇవాళ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతా ఉన్నాం. తప్పకుండా అనేక రోజుల నుండి అది అక్కడ గణపూర్కి వచ్చే వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాకుండా కడియం వర్సెస్ రాజయ్య అనేదే గత 15-20 ఏళ్ల నుంచి నడుస్తున్న సంగతి మీరు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా తగ్గేదే లేదు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఆయన చుక్కలు చూపించడం ఖాయం.